హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోన అమ్మవారిని 6వ రోజు అవుతే ఏ కలర్ శారీ, ఏ కలర్ పువ్వులు, ఏ నక్షత్రమో ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలుసు. ఏ కలర్ చీర అనేది అమ్మవారికి కట్టి పూజించాలో, అలంకరించాలో ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చూసిద్దామా. అలాగే మంచి మంచి వీడియోలు అన్నీ వస్తూ ఉంటాయి. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ చేయండి. అమ్మవారిని అక్టోబర్ 8వ తేదీన 2024 మంగళవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిగా మనం పూజించుకుంటాము. ఈ ఇయర్ అయితే మంగళవారం రోజు అయితే పడిందండి. అమ్మవారి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రము. చీర రంగు గులాబీ రంగు చీరనవుతే కట్టి అమ్మవారిని పూజించుకుంటాము. అలాగే ఏ కలర్ శారీ లేకపోతే కొంచెం గులాబీ కలర్ శారీ ఉన్నా పర్వాలేదు, కట్టేసి మనం పూజించుకోవచ్చు. పువ్వులు గులాబీ పువ్వులను అయితే మనం పూజించుకుంటే చాలా మంచిది. ఆ గులాబీ పువ్వులు సరిపోతే ఇంకా వేరే పువ్వులనైనా మనం పూజించుకోవచ్చు. నైవేద్యం అనేది చక్కెర పొంగలి. అలాగే ఈ నైవేద్యాన్ని పెట్టుకోవాలన్న అయితే ఏమీ లేదు. చేయగలము అంటేనే ఈ నైవేద్యాలను పెట్టేసుకోవచ్చు. లేదు అనుకున్నప్పుడు అయితే మనకు ఏమవుతే వచ్చు ఆ నైవేద్యాన్ని ప్రతిరోజు పెట్టి అమ్మవారిని అయితే పూజించుకోవాలి. మెయిన్గా అయితే అమ్మవారిని మంత్రం అండి, మహాలక్ష్మి అష్టోత్తరాన్ని మనం జపించుకోవాలి. ఏ అమ్మవారిని అయితే పూజిస్తామో ఆ అమ్మవారి మంత్రం అయితే ఆ రోజు జపించుకుంటే మనకు సరిపోతుంది. దానివల్ల ఈ మంత్రాన్ని జపించుకొని పూజించడం వల్ల ఈరోజు ధనప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే అమ్మవార్లన్నీ కూడా మన ఫుల్ డీటెయిల్స్ అనేవి మన వీడియోలో ఉన్నాయి. ప్రతి ఒక్క అమ్మవారికి ఆ శారీ అవి కట్టకపోయినా, ఆ పువ్వులతో పూజించకపోయినా, వేరే పువ్వులతో పూజించి వేరే కలర్ శారీ కట్టినా ఆ మంత్రం అనేది ఇంపార్టెంట్ అండి. ఏ అమ్మవారికి అయితే ఆ మంత్రమే జపించుకొని మనం కుంకుమార్చన అనేది జరుపుకోవాలి తమలపాకు పైన. అలాగే వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.